నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఓవైపు పదే పదే పాకిస్తాన్ కాలు దువ్వుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియా ధీటుగా జవాబిస్తోంది. ఇక దేశ రక్షణ భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం ఛానల్స్ అన్నింటికీ కూడా. ఇటువంటి సున్నితమైన అంశాల లైవ్ కానీ అలాగే సన్నిహిత వర్గాల సమాచారం అంటూ రాసేటువంటి కొన్ని కథనాలు, అంటే ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు కదా, వాటి విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచన జారీ చేయడం జరిగింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానళ్ళు అలాగే వార్తా సంస్థలకు సంబంధించి సోషల్ మీడియా యూజర్స్ కూడా, అంటే సోషల్ మీడియా ఎక్కువగా చూసే వాళ్ళకు కూడా ఒక సలహా ప్రకటన అయితే విడుదల చేసింది. మరి ఈ మేరకు గత నెలలో విడుదల చేసినటువంటి ఆ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మరొక్కసారి చెప్పుకొచ్చింది. అంతే కదా, జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు అలాగే భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఇది చాలా కీలకమైన విషయం. అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి రియల్ టైం కవరేజ్ కానీ అలాగే ఆ దృశ్యాల ప్రసారం కానీ లేదా సన్నిహిత వర్గాల సమాచారం అని చెప్తూ ఉంటాం కదా, ఇలాంటివి కానీ, అంటే వాటి ఆధారిత వార్తలు కానీ ప్రచురించకూడదని మంత్రిత్వ శాఖ ప్రసారం చేసింది. అండ్ ఈ సమాచారం ముందుగానే బయటకు పొక్కితే అది ఖచ్చితంగా శత్రుముఖలకైతే అనుకూలంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. మీ ఛానల్ సెన్సేషన్ గురించి మీరు వేయొచ్చు, కానీ తద్వారా సైనిక చర్యల సమర్థతకు సిబ్బంది భద్రతకు కానీ ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి గతంలో కార్గిల్ యుద్ధం కానీ ముంబై ఉగ్రదాడులు కానీ, అంటే 26/11 మనకు తెలుసు, అండ్ మోరోవర్ కాందహార్ విమాన హైజాక్, ఇలాంటి ఘటనల సమయంలో మీడియా కవరేజీ వల్ల నేషనల్గా అంటే నేషనల్ వైడ్లో చూస్తే ఆ ప్రయోజనాలకు అనుకోని ప్రతికూల పరిణామాలన్నీ కూడా ఎదురయ్యాయని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా జాతీయ భద్రతను కాపాడడంలో మీడియా అండ్ డిజిటల్ వేదికలు కూడా వ్యక్తులు కానీ కీలక పాత్ర పోషిస్తున్నారని, చట్టపరమైన బాధ్యతలతో పాటు మనందరి చర్యలు కొనసాగుతున్న ఆపరేషన్లకు లేదా మన బలగల భద్రతకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా చూడడం మన నైతిక బాధ్యత అంటూ పేర్కొంటోంది కేంద్రం. అండ్ ముఖ్యంగా చూస్తే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ ఈ సవరణ బిల్లు ఒకటి ఉంది. ఆ సవరణ నిబంధనలు 2021లోని రూల్ నెంబర్ 6/1Pని అన్ని టీవీ ఛానళ్ళు తప్పనిసరిగా పాటించాలంటూ వాళ్ళకి గతంలోనే సూచించినట్లుగా కూడా మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది. అండ్ ఈ నిబంధనల ప్రకారం చూస్తే భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పుడు ఆ ఆపరేషన్ పూర్తయ్యే వరకు కూడా గవర్నమెంట్ నియమించిన అధికారి ఇచ్చేటువంటి ఒక పర్టిక్యులర్ వ్యవధుల్లోని సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి. అండ్ లైవ్ ప్రసారాలకు ముఖ్యంగా అనుమతి అయితే ఉండదు అంటూ కూడా స్పష్టం చేస్తోంది. మరి ఇలాంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ సవరణ నిబంధనలు 2021కి పూర్తి స్థాయిలో విరుద్ధం అవుతాయని, అంతేకాకుండా అలాంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తోంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ భద్రత దృష్ట్యా కూడా అన్ని టీవీ ఛానళ్ళు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కానీ అలాగే భద్రతా దళాల కదలికలకు సంబంధించినటువంటి లైవ్ ప్రసారాలు, ముఖ్యంగా ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, ప్రత్యక్ష ప్రసారాలను చేయవద్దంటూ సూచిస్తోంది. మరి ఆయా కార్యకలాపాలు ముగిసే వరకు కూడా గవర్నమెంట్ నియమించిన ఒక అఫీషియల్ అధికారి ద్వారా ఎప్పటికప్పుడు అందించే సమాచారానికే మీడియా పరిమితం కావాలంటూ కోరుతోంది. ఈ విషయంలో అన్ని వర్గాలు కూడా అప్రమత్తంగా అలాగే సున్నితత్వం, అంటే చాలా సెన్సిటివిటీని అలాగే బాధ్యతతో వ్యవహరించాలంటూ దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తోంది. సో మీడియా ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది, ఛాన్స్ ఉంది. తమ ప్రతినిధులను ఆయా ప్రాంతాలకి, జమ్మూ కాశ్మీర్ ప్లేసెస్కి అలాగే ఆ బౌండరీ లైన్స్కి పంపచ్చు. పంపినా కూడా అక్కడ ఏవి టెలికాస్ట్ చేయాలి, ఏవి చేయకూడదు, మీ యొక్క నైతికత కూడా పాటిస్తూ ఖచ్చితంగా దేశ భద్రతకి దేశ సమగ్రతకి ఖచ్చితంగా మీరు పాటుపడాలంటూ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయితే సూచిస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఆల్మోస్ట్ ఆల్గా చూస్తే కనుక శాటిలైట్ ఛానల్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఈచ్ అండ్ ఎవర్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి డిజిటల్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆ విషయంలో తెలుగు రాజ్యం ఛానల్ కూడా ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని మేము కూడా మా క్రూ తరపున ఓపెన్గా చెప్తూ ఉన్నాం. సో మనందరం కూడా ఖచ్చితంగా మీడియాలో ఉన్న వాళ్ళందరం కూడా ఇది తప్పనిసరిగా పాటిద్దాం, దేశ సమగ్రతనైతే పాటిద్దాం అండ్ ఖచ్చితంగా దేశ సమగ్రతను కాపాడదాం. జై హింద్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.